వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బెంగాల్లో హిందువులపై జరుగుతున్న మరణకాండకు నిరసనగా విహెచ్పి నిరసన గళం. రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగి టోల్ సిబ్బందిపై దాడి. మగవారి హక్కుల కోసం ఢిల్లీలో సత్యాగ్రహం. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి గిరిజవాణి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీ నాయకులు రఘునాథ్ వెర్రవల్లి. గంజాయి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన జైపూర్ పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, అదోని పట్టణంలో స్థానిక అదోని జనసేన పార్టీ ఆఫీస్ నందు జనసేన పార్టీ మండల నాయకులు ఎం పుల్లిరాజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మొన్నటి రోజున వైసీపీ మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టి పంతం నెగ్గించుకున్న వైసీపీ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం పెట్టి వారి పార్టీకి సంబంధించినటువంటి చైర్పర్సన్ను దింపేసి పార్టీ ఆఫీస్లో సంబరాలు చేసుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం, అక్కడే సంబరాలు చేసుకోవడం, కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షులు మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాజీ శాసనసభ్యులతో కలిసి కూటమి ప్రభుత్వానికి పతనం మొదలైందని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయకర్ విక్రమ్, పట్టణ యువ నాయకులు మరియు శ్రీనివాసులు, పృథ్వీ, కడితోట జయరాజు, ప్రకాష్ తదితరులు పాల్గొనడం జరిగింది. చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రంలో వైసీపీ నాయకులు మొత్తం కూడా ఇదే రకంగా ఉంటారనేటటువంటి ధోరణిలో ఈరోజు వైసీపీ నాయకుల యొక్క తీరు, వాళ్ళ యొక్క ప్రవర్తన మనమందరం కూడా చూస్తున్నాం. ఒక్కసారి ఆదోని నియోజకవర్గ ప్రజలు గమనించాలి. వైసీపీ అవిశ్వాస తీర్మానం మనం అందరం కూడా చూసాం. ఆదోనిలో ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఆదోని ప్రజలందరూ కూడా వారే 41 మంది కౌన్సిలర్లు, వాళ్ళ చైర్పర్సన్ దించడానికే అవిశ్వాస తీర్మానం. అంటే ఇది కేవలం ఆదోని నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడానికి, ఆదోని ప్రజలను నమ్మించడానికి, ఆదోని ప్రజలను మరొక్కసారి మోసం చేయడానికి మాత్రమే మొన్న వారు చేసినటువంటి అడావిడి అనేటువంటి విషయాన్ని నేను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆదోని వైసీపీకి జనసేన పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఇప్పుడు రానున్నటువంటి కౌన్సిలర్ల ఎన్నికల్లో, ఇప్పుడు రానున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో గెలవండి. అప్పుడు కదా మీరు బాణసంచ కాల్చాలి, అప్పుడు కదా మీరు అప్పుడు కదా మీరు దాన్ని ఏమంటారు, అప్పుడు కదా మీరు ఎంజాయ్ చేయాలి, సంబరాలు చేసుకోవాలి. మీ పర్సన్ దించుకోవడానికి మీరు సంబరాలు. ఇది కాదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏమని గమనిస్తున్నారు? చాలా మంది మమ్మల్ని ప్రజలు కూడా అడిగారు, ఏంటండి వైసీపీ వాళ్ళ చైర్పర్సన్ వాళ్ళు దించుకోవడానికి వారేదో పెద్ద ఇది చేసినట్లు, వాళ్ళేదో ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల కౌన్సిలర్లు గెలిచిన విధంగా సంబరాలు చేసుకుంటుంటే మాకు చాలా విచిత్రంగా ఉంది. ఎందుకు అట్లా తయారయ్యారు వైసీపీ నాయకులు అని చెప్పి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. నేను ఈరోజు జనసేన పార్టీ వైసీపీని తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఇప్పుడు రానున్నటువంటి కౌన్సిలర్లో గెలవండి. నేను ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు కూటమి ప్రభుత్వంపై చాలా విశ్వాసంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడినారు. రానున్నటువంటి కౌన్సిలర్ల ఎన్నికల్లో, రానున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో 42 వార్డులకు 42 కూటమి కైవాసం చేసుకోబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు వైసీపీ నాయకులకి తెలియజేస్తా ఉన్నాం. మీరు అనుకుంటున్నారేమో గతంలో మీరు చేసినటువంటి తప్పులు కానీ, మీరు చేసినటువంటి అన్యాయాల గురించి ఇంకా ప్రజలు మరిచిపోయారు, ప్రజల్ని ఇప్పుడు మనము నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్ముతారేమో అని మీరు అనుకుంటున్నారేమో. అది కుదరదు. ప్రజలు వైసీపీని నమ్మేటువంటి పరిస్థితే లేదు. ప్రజలు వైసీపీ పార్టీ ఆదోని ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. అదే మొన్న జరిగినటువంటి రిజల్ట్. జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఇక్కడ బీజేపీకి 3000 ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. అలాంటి నియోజకవర్గంలో ఎన్డీఏ తరఫున
బీజేపీ అభ్యర్థి మా ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి అన్న గారికి టికెట్ ఇస్తే 1,00,000 మెజారిటీతో గెలుస్తామని చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ మరి 18,000 ఓట్ల పైచిలుకుతో ప్రజలు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు. మీరు అనుకోవచ్చు మేము చేసిన అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ప్రజలు మర్చిపోతారని. ఎప్పటికీ ప్రజలు మర్చిపోరు. ఈ ఎన్డీఏ కూటమి పైన ప్రజలకు విశ్వాసం ఉంది. తప్పకుండా ఎన్డీఏ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చి తీరుతామనేటువంటి విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు ఎం పులిరాజు, ఆదోని జనసేన పార్టీ మండల నాయకుడు. ఎండ తీవ్రతకు వాహనదారులు ప్రయాణికులకు పాదచారులకు ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్టు వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ తెలిపారు. వరంగల్ నగరంలో పలుచోట్ల ప్రయాణించే వాహనదారులు సిగ్నల్స్ వద్ద ఆగినప్పుడు బస్టాండ్లకు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడకుండా గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎండలు అందరికీ నమస్కారం. వరంగల్ ప్రజలకి ఎండలు విపరీతంగా పెరిగినాయి కాబట్టి వాహనదారులకు ఇబ్బంది కాకుండా సిగ్నల్స్ దగ్గర వెయిటింగ్ పీరియడ్ మనకి రెడ్ లైట్ పడినప్పుడు ఆగినప్పుడు వాళ్ళకి ఎండకి ఇబ్బంది కాకుండా ఉండడం కోసం గ్రీన్ మ్యాట్స్ అరేంజ్ చేయడం జరిగింది పోచమ్మ నగర్లో. అదేవిధంగా పోచమ్మ నగర్ నుంచి ముందుకు వస్తే కొంచెం బావర్చి ముందు బస్ స్టాప్ అందరూ కూడా ఎండలో ఉంటారు. వాళ్ళని చూసి ప్రతిరోజు చూడటం అవుతుంది, ఇబ్బంది పడుతుందని చెప్పి ఆలోచించి బస్ స్టాప్లో కూడా ఈ గ్రీన్ మ్యాట్ అనేది టెంపరీగా ఏర్పాటు చేయడం జరిగింది. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో మల్లికార్జున విశ్వవిద్యాలయంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి గిరిజావాణి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. అనంతరం మహర్షి విజయ్ కుమార్ మాట్లాడారు. నిర్వహించినప్పుడు దాదాపు అందరికీ తెలియజేసే విధంగా ఉంటే బాగుంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ముందు చేయాలని చెప్పేసి మరి నేను కూడా వచ్చి ఇక్కడ చూపించుకోవడం జరిగింది. హార్ట్కి సంబంధించి చూపించుకోవడం జరిగింది. ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పారు. చాలా సంతోషము. అందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాగన్న అందరినీ చేకూరుస్తూ ఇక్కడికి అందరికీ ఈ విషయాన్ని తెలియపరుస్తూ మా ఎమీనూరు తాలూకా నుంచి కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది. కొంతమందిని కూడా మేము కూడా ఇక్కడికి అందరికీ తెలియపరిచాము. కాబట్టి సంఘం తరఫున మేమందరం కూడా పిలిపించాము. సార్ కూడా ఇక్కడ అంత ఈ అవకాశాన్ని కల్పించి అందరికీ అవకాశం కల్పించినందుకు సార్ గారికి ప్రత్యేకత కృతజ్ఞత తెలియజేస్తున్నాము. నా పేరు గురు శాంతయ్య. చాలా సంతోషిస్తున్నాను. మామూలుగా జనాల్లో ఉండే ప్రాబ్లమ్లు ఇలాంటి సమస్యల మీద అవగాహన పెంచడానికి వచ్చాను. పిల్లల్లో ఎక్కువ శాతం వచ్చేది జలుబులు రావడం, గొంతు నొప్పి రావడం, తర్వాత పెద్దవాళ్ళలో చెవి నుంచి చీము రావడం, ముక్కు సమస్యలు, సైనసైటిస్ సమస్యలు, తలనొప్పి అని రావడం, పట్టిగో సమస్యలు, వీటి మీద అవగాహన పెంచేసి వాటికి తగు ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి మీద అవగాహన పెంచడానికి ఎలా తీసుకుంటే ఉపయోగపడుతుందని చెప్పడానికి ఈ అవగాహన ఇచ్చిన ఇక్కడ వాళ్ళు నన్ను ఆహ్వానించినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళకి ముఖ్యంగా పంటి సమస్య అంటేనే చాలా మంది చులకం. పంటి సమస్య అంటేనే చులకం. కానీ పంటి సమస్య ఉన్న వాళ్ళకే దాని గురించి ఆ బాధ తెలుస్తుంది. మేము ఇక్కడ చెప్పడం ఏంటంటే రోజు 2 సార్లు బ్రష్ చేయడం చాలా ముఖ్యమని, అండ్ తినిన తర్వాత బాగా తీసి రెండు చిన్నగా ఉండొచ్చు, కానీ ఇవి 2 చాలా సమస్యల్ని పంటి సమస్యలకి దూరంగా ఉంటుంది. చాలా అవగాహన ఒక అరౌండ్ వీ హ్యావ్ 30.
ఏ జాగ్రత్తలు తీసుకోవాలి చాలా ఈరోజు రావడం జరుగుతుంది. సో ఈ అవకాశాలు అందరూ చేయడానికి ఈరోజు శ్రీ మల్లికార్జున స్కూల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి వచ్చి ఉన్నారు. అందులో మనకు హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి డాక్టర్లలో పి మహేష్ గారు మరియు అలాగే శ్రీ వెంకటేశ్వర్లు గారు ప్రముఖులుగా ఉన్నారు. వీరు ఈరోజు ఆధునిక ప్రజలు అందరికీ కూడా పేద ధనిక భేదం లేకుండా కూడా జనాలకి సేవ చేయాలనే సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీరు ఇక్కడ మాత్రమే కాకుండా ప్రతి చోట కూడా దాదాపుగా నేను చూడగానే ఒక 3-4 ఏరియాల్లో కూడా ఇంటికి కూడా ఉచితంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే మాదిరిగానే మనకు ఆధునిలో మా సుపరిచయులు మా డాక్టర్స్ మాకు మేము అడిగిన వెంబడే ఇక్కడ ఇట్లా ఉంది పరిస్థితి, మన చాందేంటి ఏదైనా సేవ కార్యక్రమం చేయాలి, డాక్టర్స్ ఇట్లా చేస్తే బాగుంటుంది అనగానే మన భారత డెంటల్ క్లినిక్ సార్ వరకిరణ్ సార్ గారు, అలాగే జిఆర్ మెడికల్ హాస్పిటల్ డాక్టర్ గారు శ్రీ రాహుల్ గారు, అలాగే ఎన్ఐ డాక్టర్ డెంటిస్ట్ గారు, అలాగే శ్రీ ఉషా ఆర్థోపెడిక్ డాక్టర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీంతో పాటుగా ఎన్నికల్లో నుండి నాగ శ్రీకృష్ణ సార్ గారి ఈ మొత్తం కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర హై హాస్పిటల్ ఎమ్మెనూరు వారు కూడా ఈరోజు ఈ సేవా కార్యక్రమంలో పాల్పంచుకుని ఆదోని జనాలకి సహకారాలు అందిస్తున్నారు. ఇవన్నిటికీ జరగడానికి ఇక్కడ మేము ఉండడానికి మూల కారణమైనటువంటి శ్రీ సూగురప్పదండి గారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవన్నీ ఉన్నా కూడా ఇక్కడ కార్యక్రమం జరగాలి అంటే ఒక సభాస్థలి కావాలి, ఒక ప్రదేశం కావాలి. అడిగిన వెంటనే కూడా ఎలాంటి నిర్మోహమాటంగా ఒకే మాటకే మంచి కార్యక్రమం కదా వాళ్ళందరూ సాయం చేసే కార్యక్రమం చాలా. అన్ని కులాల మతాల వారు ఆశీర్వదించడంతోనే తాను ఎంపీగా గెలుపొందానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకొని మరియు ఎవాంజలికల్ సెస్టోరింగ్ టీం మరియు జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడారు. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్నటి రోజున మన ఆదోని వైసీపీ కౌన్సిలర్లు, మన ఆదోని మాజీ శాసనసభ్యులు మరి వారు వైసీపీ నాయకులు చేసినటువంటి అడవిడి విషయంలో ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలియచేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రంలో వైసీపీ నాయకులు మొత్తం కూడా ఇదే రకంగా ఉంటారనేటటువంటి ధోరణిలో ఈరోజు వైసీపీ నాయకుల యొక్క తీరు, వాళ్ళ యొక్క ప్రవర్తన మనమందరం కూడా చూస్తున్నాం. ఒక్కసారి ఆదోని నియోజకవర్గ ప్రజలు గమనించాలి. వైసీపీ అవిశ్వాస తీర్మానం మనం అందరం కూడా చూసాం. ఆదోనిలో ఈరోజు చైర్పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. మరి వారి పార్టీ చైర్పర్సన్ని వారు దించుకోవడానికి అవిశ్వాస తీర్మానం, మేము అవిశ్వాస తీర్మానం నెగ్గాము అని చెప్పి పార్టీ కార్యాలయాల్లో ప్రెస్ మీట్లు. దీనికి కర్నూలు జిల్లా అధ్యక్షులు, వైసీపీ అధ్యక్షులు నేను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆదోని వైసీపీకి జనసేన పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఇప్పుడు రానున్నటువంటి కౌన్సిలర్ల ఎన్నికల్లో, ఇప్పుడు రానున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో గెలవండి. అప్పుడు కదా మీరు బాణసంచ కాల్చాలి, అప్పుడు కదా మీరు దాన్ని ఏమంటారు, అప్పుడు కదా మీరు ఎంజాయ్ చేయాలి, సంబరాలు చేసుకోవాలి. మీ పర్సన్ దించుకోవడానికి మీరు సంబరాలు, ఇది కాదు.
ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏమని గమనిస్తున్నారు? చాలా మంది మమ్మల్ని ప్రజలు కూడా అడిగారు, ఏంటండి వైసీపీ వాళ్ళ చైర్పర్సన్ వాళ్ళు దించుకోవడానికి వారేదో పెద్ద ఇది చేసినట్లు, వాళ్ళేదో ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల కౌన్సిలర్లు గెలిచిన విధంగా సంబరాలు చేసుకుంటుంటే మాకు చాలా విచిత్రంగా ఉంది. ఎందుకు అట్లా తయారయ్యారు వైసీపీ నాయకులు అని చెప్పి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. నేను ఈరోజు జనసేన పార్టీ వైసీపీని తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఇప్పుడు రానున్నటువంటి కౌన్సిలర్లో గెలవండి. నేను ఒక్కటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలు కూటమి ప్రభుత్వంపై చాలా విశ్వాసంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడినారు. రానున్నటువంటి కౌన్సిలర్ల ఎన్నికల్లో, రానున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో 42 వార్డులకు 42 కూటమి కైవాసం చేసుకోబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు వైసీపీ నాయకులకి తెలియజేస్తా ఉన్నాం. మీరు అనుకుంటున్నారేమో గతంలో మీరు చేసినటువంటి తప్పులు కానీ మీరు చేసినటువంటి అన్యాయాల గురించి ఇంకా ప్రజలు మరిచిపోయారు, ప్రజల్ని ఇప్పుడు మనము నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్ముతారేమో అని మీరు అనుకుంటున్నారేమో. అది కుదరదు. ప్రజలు వైసీపీని నమ్మేటువంటి పరిస్థితే లేదు. ప్రజలు వైసీపీ పార్టీ ఆదోని ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. అదే మొన్న జరిగినటువంటి రిజల్ట్. జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఇక్కడ బీజేపీకి 3000 ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. అలాంటి నియోజకవర్గంలో ఎన్డీఏ తరఫున బీజేపీ అభ్యర్థి మా ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి గారికి టికెట్ ఇస్తే 1,00,000 మెజారిటీతో గెలుస్తామని చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ మరి 18,000 ఓట్ల పైచిలుకతో ప్రజలు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు. మీరు అనుకోవచ్చు మేము చేసిన అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ప్రజలు మర్చిపోతారని. ఎప్పటికీ ప్రజలు మర్చిపోరు. ఈ ఎన్డీఏ కూటమి పైన ప్రజలకు విశ్వాసం ఉంది. తప్పకుండా ఎన్డీఏ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చి తీరుతామనేటువంటి విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు ఎం పులిరాజు, ఆదోని జనసేన పార్టీ మండల నాయకుడు. విశాఖ చేరుకున్న కూటమి కార్పొరేటర్లు. మలేషియా నుంచి రాత్రి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న కార్పొరేటర్లు వీరందరినీ బస్సులో ప్రైవేట్ హోటళ్లు, రిసార్ట్లను తరలించారు. ఉదయం 11 గంటలకు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తుత మేయర్పై అవిశ్వాస తీర్మానం నేరుగా వీరంతా జీవీఎంసీకి చేరుకున్నారు. అటువైపు నుంచి వెళ్తున్నా. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తూ దేశద్రోహానికి పాల్పడుతుందని, వెంటనే మమతా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కార్పొరేషన్ టీ జంక్షన్ నుండి ర్యాలీ నిర్వహించి కార్పొరేషన్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. మతోన్మాదాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లులను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్లో అల్లర్లు సృష్టిస్తూ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ 3 జిల్లాల ఇన్ఛార్జి సత్యంజీ పేర్కొన్నారు. హిందువులపై దాడులు చేస్తున్న పశ్చిమపై
ఫోన్ యొక్క ఆదేశం మేరకు పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్, మాల్దా జిల్లాల్లో జరుగుతున్నటువంటి మతోన్మాద శక్తుల యొక్క దుర్మార్గాలు, హింస కారణంగా సుమారు 500 హిందూ కుటుంబాలు అక్కడి నుంచి వలసపోయిన విషయము తెలుసుకున్న తర్వాత హైకోర్టు ఆదేశం మేరకు బెంగాల్ ప్రభుత్వము విచారణ జరిపి నిన్ననే హైకోర్టులో ఒక నివేదికనిచ్చింది. ఆ నివేదికలో స్పష్టంగా చెప్పడం జరిగింది, 10,000 మంది మతోన్మాద మూకలు మూకుమ్మడిగా విరుచుకపడి ఇటువంటి వాళ్ళను వెళ్లి పరామర్శించకపోగా ఈ దాడులకు పాల్పడుతున్నటువంటి ముస్లిం మతోన్మాద మత గురువులతోటి, ఇమాములతోటి బెంగాల్ ప్రభుత్వము, మమతా ప్రభుత్వము సమావేశాలు జరిపి మీకు మేము రక్షణగా ఉంటాము, వక్ఫ్ బిల్లును మేము వ్యతిరేకిస్తాము, ఈ రాష్ట్రంలో అమలు జరపమని చెప్పేసి వాళ్ళకు వాగ్దానాలు ఇస్తుంది తప్ప ఈ దుర్మార్గాలకు, హింసకు బాధ్యులైనటువంటి వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటానని ఒక మాట కూడా ఇప్పటి వరకు మమతా ప్రభుత్వం చెప్పడం లేదు. హైకోర్టుకు ఈరోజు సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయవలసిందిగా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అల్పసంఖ్యాక వర్గాలను బుజ్జగింపు కారణంగా పోలీసులు కూడా, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పోలీసులు కూడా సమర్థవంతంగా కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వం యొక్క సంతృప్తీకరణ విధానం కారణంగా పోలీసులు కూడా సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా స్పష్టంగా మతోన్మాద శక్తులు హిందువులపైన దాడులు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయవలసిందిగా దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఈరోజు కలెక్టర్ల ద్వారా, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల ద్వారా విన్నపాన్ని రాష్ట్రపతికి పంపడం జరుగుతుంది. ఆ విధంగా గోదావరి ఖండంలో రామగుండం మున్సిపాలిటీలో ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి బెంగాల్ ప్రభుత్వాన్ని తక్షణమే రద్దు చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్, ఇక్కడ ఉన్నటువంటి అనేక హిందూ సంస్థల యొక్క అందరము కలిసి ఈ విధంగా కమిషనర్ గారికి మెమోరాండం సమర్పించడం జరుగుతుంది. జై శ్రీరామ్. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి మసీదుల వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్లింలు పర్సనల్ లా బోర్డు సూచనలతో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించడంతో పాటు పట్టణంలో మానవహారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టాన్ని 72 రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీల జేఏసీ నాయకులు ముస్లిం కమిటీల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలిపారు. కాపాడండి మత స్వేచ్ఛ హక్కును, కాపాడండి మత స్వేచ్ఛ హక్కును. చట్టాన్ని రద్దు చేసేదాకా పోరాడతాం, చట్టాన్ని రద్దు చేసేదాకా పోరాడతాం. నశించాలి, నశించాలి. కేంద్ర ప్రభుత్వం 2025
సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ సవరణ చట్టం జాతి మొత్తానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చివరికి సుప్రీంకోర్టు కూడా దీన్ని తప్పుపట్టి దీని మీద తదుపరి చర్యలు ఏమి కూడా తీసుకోవద్దు, ఎక్కడికక్కడ నిలిపివేయండి అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేసింది. అయినా సరే నిస్సిగ్గుగా కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం. కాబట్టి ఈరోజు అన్ని మైనారిటీ ముస్లిం సంస్థలు అట్లాగే అన్ని రాజకీయ పక్షాలు అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి ఈరోజు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఈ వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో ఇది మొత్తం జాతి మొత్తానికి వ్యతిరేకమైంది. ఈరోజు వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు, రేపు ఇంకొక 170 సవరణ చట్టాన్ని తీసుకొస్తారు, ఎల్లుండి ఇంకొక సవరణ చట్టాన్ని తీసుకొచ్చి మొత్తం ప్రజానీకం బ్రతుకుల్నే జీవనాన్ని మొత్తం స్తంభింపజేసే విధంగా ఉంది. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ చర్య అమానవీయ చర్య. దీన్ని తీవ్రంగా ఈ రోజు ముస్లింలందరూ కూడా ఖండిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.